హాయ్ అండి. వెల్కమ్ టు జయకుమారి వంట. చపాతీ, పూరి, పరోటా, రైస్ దేనిలోకైనా హడావిడి లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే చిక్కటి గ్రేవీతో చాలా రుచిగా ఆలుగడ్డ కూర ఎలా చేయాలో ఈ రోజు చూసేద్దామండి. ముందుగా ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకుని అందులో 1 టీ స్పూన్ జీడిపప్పు, 1 టీ స్పూన్ సోంపు, పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక అనాస పువ్వు, 3 లేదా 4 లవంగాలు వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత సన్నగా పొడవుగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక 2 పచ్చిమిర్చి చీలికలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా కళ్ళుప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా వేగిన తరువాత 2 టమాటాలు మిక్సీలో రుబ్బి ఇందులో వేసేయండి. నూనె పైకి తేలే వరకు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, మీ ఘాటుకు సరిపడా 1.5 టీ స్పూన్లు కారం వేసి సన్నని మంట మీద ఒకసారి కలుపుకోవాలి. వెంటనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చి బంగాళాదుంపలను ఇందులో వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 1-2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇక్కడ అమ్మ చిట్కా ఏమిటంటే బంగాళాదుంపలు వేశాక అడుగు అంటకుండా ఉండటానికి మధ్య మధ్యలో మూత తీసి గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా నూనెలో కాసేపు మగ్గిస్తే ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టి చాలా రుచిగా ఉంటాయండి. చూశారుగా, గరిటెతో ఇలా నొక్కితే ఎంత బాగా ఉడికిందో తెలుస్తుంది. ముక్కలు కాస్త ఉడికిన తర్వాత ఇందులో 1 గ్లాసు వరకు నీళ్లు పోసుకోవాలి. మీకు గ్రేవీ పలచగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా, చిక్కగా కావాలనుకుంటే కొంచెం తక్కువగా నీళ్లు పోసుకోవచ్చు. అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మరో 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే మనం మొదట్లో రుబ్బి పెట్టుకున్న జీడిపప్పు, కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఇంకో 2-3 నిమిషాలు ఉడికించుకుంటే మసాలాలన్నీ బాగా కలిసిపోయి కుర్మా చిక్కగా చాలా రుచిగా తయారవుతుంది. చివరిగా పైన సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే ఎంతో కమ్మని ఆలూ కుర్మా రెడీ. ఈ కుర్మా చపాతీ, పూరి, పరోటా, రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి కామెంట్లో తప్పకుండా చెప్పండి.